వెంకట్ గారికి థ్యాంక్ యూ, ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నందుకు. మా అందరి ఫొటోస్ కూడా చాలా బాగా చేస్తుంది అండ్ జోక్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్, మీ బిగ్గెస్ట్ ఫిల్మ్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ చేస్తున్నారు అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్, వి ఆల్ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి సురేష్ బాబుల్ గారు ప్రిపేర్ అయిపోయారా? కొంచెం టైం కావాలన్నారు కదా, చాలా టైం ఇచ్చాం మీకు ఆల్రెడీ. ఒక 2 లైన్లు. ఓకే, ఓన్లీ మ్యూజిక్ ఇచ్చారు ఆయన. సో లిరిక్స్ నాకు తెలిసి అందులో చిరంజీవి గారు చెప్పారు మీరే పాడారు అని చెప్పి. ఓకే, సో ఈయన మ్యూజిక్ ఇచ్చారు, ఆయనతో పాడిద్దాం స్పీచ్ తర్వాత. ఓకే, ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ ముందుగా నా తల్లిదండ్రులకి, గురువులకి, నా స్నేహితులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ముందుగా అభిమానులు ఎప్పుడు తమ్ముళ్ళుగా భావించి ఏ కష్టం వచ్చినా ఇప్పుడు నేను ముందున్నాను అని చెప్పి తన చేయూతను అందించే చిరంజీవి గారు ఈరోజు ఈ చిరు అభిమాని కోసం ట్రైలర్ లాంచ్ చేయడం అన్నది నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే దీనికి కారణమైనటువంటి మా సాయిబాబా గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ కథ కోసం చెప్పాను కానిస్టేబుల్ కనకం. సో ఒక హ్యాపీ మూమెంట్ లో అండ్ ట్రైలర్ అందరూ నచ్చే ఉంటుంది డెఫినెట్లీ. నచ్చే ఒకసారి క్లాస్కి వచ్చిన ఎంకరేజ్మెంట్ ఎవరా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కథని ఫస్ట్ నమ్మి నాతో పాటు ట్రావెల్ చేసిన సాయిబాబా గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి అంటే 2 years 1.5 year పైనే అవుతుంది. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నాతోనే వచ్చారు, ప్రశాంత్ నేను వస్తాను ఎంత పార్టిసిపేట్ చేశారంటే. అండ్ ఈ షూటింగ్ లో కూడా ఎలాంటి పేరెంట్స్ ఇంట్లో చెప్తుంటారు కదా, ఇలా వద్దు, ఇలా చేయకూడదు, మళ్ళీ ఫ్రెండ్ లో వచ్చి చీర బాగుంటుందా. సో అలా 2 ఉన్నాయి సాయిబాబా గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. అండ్ సాయిబాబా గారు లేకపోతే కనుక నేను ఇక్కడ వరకు రీచ్ అయ్యాను కాదు, ఇది కేవలం సాయిబాబా గారి వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. 1 second హేమంత్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వస్తే కనుక ఈటీవీ నుంచి సాయికృష్ణ గారు అండ్ నితిన్. ముఖ్యంగా సాయికృష్ణ గారు మొదటి నుంచి కూడా ప్రశాంత్ ఇది బాగుంటది, దీన్ని ఈ విధంగా చేస్తే బాగుంటది అని చెప్పి గైడెన్స్ ఇస్తూ వచ్చారు. అండ్ స్టార్టింగ్ లో కొంచెం అటు ఇటుగా ఇది ఎంతవరకు వెళ్తుందా ఏంటా అన్న ఆలోచనలో ఉన్నా, బట్ వీళ్ళిద్దరు నిలబడ్డారండి, నితిన్ గారు అండ్ సాయికృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకన్నా మీరు ఎక్కువ నమ్మారు. థ్యాంక్ యూ. ఆ నమ్మకాన్ని ఆగస్ట్ 14 నేను నిలబెట్టుకుంటాను అనుకుంటున్నాను అండ్ డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా టెక్నీషియన్స్ అంటే ఇప్పుడు చాలా మంది అంటారు కదా, కొన్నిసార్లు ఇది షూటింగ్ ఎలా జరిగిందంటే నాకు కూడా గుర్తులేదు యాక్చువల్లీ. అంత కష్టంలో అంటే కష్టం అని చెప్పను కానీ పరిగెడుతూనే ఉన్నామండి, ఎక్కడ మాట్లాడడానికి కూడా గ్యాప్ లేదు ఎవరికి కూడా. అంటే అంత ప్రిపేర్ అయ్యాం, 5 months 6 months ప్రిపరేషన్ చేసుకునే దిగాం. అండ్ కొన్నిసార్లు అనిపిస్తుంది ఆలోచించినప్పుడు, ఎస్ ఎందువల్ల అంటే టెక్నికల్ గా పక్కన పెడితే నా చుట్టూ దేవుళ్ళు ఉన్నారండి. ఎలా తెలుసా? సాయిబాబా గారు, ఆర్డేటర్ విష్ణు, శ్రీరామ్ గారు, అందరూ దేవుళ్ళు పక్కన నాకు సపోర్టివ్ అన్న ఫీలింగ్ నాకైతే కనుక. సో అంత బాగా వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. అండ్ అమ్మవారు వెనకాల అమ్మవారు. సో మేమే దయ్యాలం దేవుళ్ళు సార్. సార్ దేవుళ్ళు సార్ మీరు. నెక్స్ట్ సో ముందుగా మా శ్రీరామ్ తన ఫస్ట్ పిక్చర్ ఇది, ఫస్ట్ సిరీస్ ఇది. సార్ కరెక్ట్ సిరీస్ ఇది. శ్రీరామ్ గారు ఎలా అంటే చాలా సపోర్ట్ చేశాడు ఆయన. అంటే ఫస్ట్ సినిమాలో మీకు కనిపిస్తుంది అండి, అంత కష్టపడ్డాడు. అండ్ గుడ్ ఫ్రెండ్ నాకు, ఈ సినిమా ద్వారా నాకు పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్. ఓకేనండి, సిరీస్ 2. అందులో విష్ణు మై గుడ్ ఫ్రెండ్, ప్రొఫెషనల్ డిజైనర్, చాలా చక్కగా ఈ సినిమా సిరీస్ అంతా కూడా చాలా చక్కగా చేశాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. అండ్ సురేష్ బాబు గారు థ్యాంక్ యూ సార్. ఇంకా మనం వర్క్ ఉంది, నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి. ఓకే ఫైన్. సురేష్ గారు నేను మొదటి నుంచి చెప్తున్నాను. అండ్ ఇంకా ఆగస్ట్ 14 నుంచి మీరు చూస్తారు సురేష్ గారు వర్క్, అది కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా కో డైరెక్టర్ మురళీకృష్ణ. సో థ్యాంక్ యూ సో మచ్ రా, ఎక్కడున్నా కూడా ఈరోజు రాలేదు. సో తన వల్ల ఇంత షార్ట్ టైమ్ లో అంటే ఆ వర్కింగ్ డేస్ లో కంప్లీట్ చేసినట్టు వాళ్ళు నమ్మాడు. అతను నాకు మంచి ఫ్రెండ్, అందుకని అన్న. అండ్ అలాగే నవీన్, దా గౌతమ్ రారా. సో ఇద్దరిని రాజ్ రా మిల్లి అక్కడ నవీన్ అండి నా డిపార్ట్మెంట్. నవీన్ అండ్ గౌతమ్ అండ్ రాజ్ సింహ. అండ్ ఇందులో ఒక స్లాంగ్, శ్రీకాకుళం స్లాంగ్ సంబంధించి మొత్తం నవీనే దగ్గర చూసుకున్నాడు. స్లాంగ్ మొత్తం మనం కరెక్ట్ చేస్తూ. అండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఊరి నుంచి కూడా, శ్రీకాకుళం నుంచి.
అండ్ వాళ్ళు కూడా థ్యాంక్స్ అమ్మా వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. మీ అబ్బాయి చాలా బాగా వర్క్ చేశాడు, నాకు సపోర్ట్ గా నిలబడ్డాడు, థ్యాంక్ యూ సో మచ్. నవీన్ అండ్ అలాగే గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ అంతా తనే చూసుకున్నాడు. రాజ్ స్టార్టింగ్ నుంచి తిన్నాడు, టీటీపీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ తనే చూసుకున్నాడు, థ్యాంక్ యూ. అండ్ అలాగే రోహిణి గారు అండ్ అలాగే సాయి సంతోష్ అందరూ కూడా ఉన్నారు. సో అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో అలాగే అండ్ టెక్నీషియన్స్ అందరూ గురించి చెప్పేసాను అనుకుంటున్నా. మాధవ్ గారు, అమ్మా మాధవ్ గారు ఏంటి అంటే ఇక్కడ ఉంటే మాట్లాడతాం సార్, మీరు అక్కడ ఉంటే ఎలా మాట్లాడగలం సార్, మనిటర్ గారు అండి. సో ఇప్పుడు ముగ్గురు అదే పనిలో ఉన్నాం, అవుట్లు తీసే పనిలో ఉన్నాం. సో మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి అంటే ఇద్దరు డిస్కషన్ కన్నా ఏంటంటే వర్క్ నేర్చుకోవడమే ప్రాసెస్ లో ఎంజాయ్ చేశాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు. అండ్ ఇంకా ట్రావెల్ చేయాలి సార్ మనం, ఇంకా అవుట్లే ఇంకా పని ఉంది మనకి. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు. అండ్ థ్యాంక్ యూ మై టీమ్. అండ్ అలాగే ఆర్టిస్టులు వస్తే కనుక వర్ష గారు, మేఘలేఖ గారు, ఇద్దరు ఫ్రెండ్స్ అండి వీళ్ళిద్దరు. అంటే షూటింగ్ ఎలా అంటే నేను ఎవరెవరితో మాట్లాడుతున్నా కొన్నిసార్లు ఆవిడ్ని వర్షాన్ని పిలిచేవాడిని, ఈయన మేఘాన్ని పిలిచేవాడిని. సో బట్ అయినా సరే ఇప్పుడు ఇద్దరు కూడా ఇబ్బంది పడలేదు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇద్దరు కూడా చాలా చక్కగా వాళ్ళ ఫ్రెండ్షిప్ మీద కూడా స్క్రీన్ మీద పోర్ట్రేట్ చేశారు. మీరు ఏంటంటే క్యారెక్టర్స్ మీకు తెలుస్తాయి, ఎక్కడ కూడా అమ్మాయి వర్షాన్ని మేఘలేఖ అని తెలియదు, అంత బాగా పెర్ఫార్మ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ క్యారెక్టర్స్ కోసం నేను చెప్పను, ఎందుకంటే మీ సిరీస్ చూడాలి, ఇప్పుడు ఏం చెప్పినా సరే ఆ సర్ప్రైజ్ పోతుంది, అందుకని నేను చెప్పట్లా. అండ్ రాజీవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజీవ్ గారికి ఈ స్టోరీ చెప్పడానికి విన్నప్పుడు అండ్ సార్ అన్నారు ఇలా అదేం కాదు, క్యారెక్టర్ మొత్తం విన్నారు చక్కగా. ఆయన వినిన తర్వాత ఎందుకు అనుకుంటున్నా ఈ క్యారెక్టర్ నేనెందుకు చేయాలనుకుంటున్నాను అడిగారు. దాని సమాధానం ఆగస్టు 14 మీ అందరూ చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ శ్రీనివాస్ అవసరాలు గారు సర్ప్రైజ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపెట్టాం పాపం ఆయన్ని, ఒక సిచ్యువేషన్ లో చాలా ఇబ్బంది పెట్టినా కూడా చిన్న చిరునవ్వుతోనే ఆయన పెర్ఫార్మ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామగారు గారు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్తారుగా మా పేరు ఏరైతే నెక్స్ట్ ఇదే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సుచిత్రానంద గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ జ్వాలగట్టి గారు థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా పేరు పేరు థ్యాంక్స్ చెప్తాను. రాజ్ సుహాస్ గారు అండ్ కంటెంట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అయినా. అండ్ నాగరాజ్ థ్యాంక్ యూ సో మచ్. సుహాస్ ఎప్పటి నుంచో నాకు మంచి ఫ్రెండ్ అండ్ చాలా సపోర్టివ్ గా ఎప్పుడు కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నింటిలో కూడా తన సపోర్ట్ గా నిలబడుతున్నాడు, థ్యాంక్ యూ సో మచ్. కొన్నిసార్లు అది మనం సీరియస్ గా మాట్లాడుతున్నది వర్క్ కోసమే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా సిరీస్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది, ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తూ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 14 సిరీస్ చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కానిస్టేబుల్ కనుక మీ అందరికీ నచ్చుతుంది. అండ్ వర్షాబలం గారు అండ్ చాలా చాలా అంటే ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్నిసార్లు ఇలా చూస్తున్నాను గుర్తుపడడానికి చాలా ఇబ్బంది పడుతుంటాను నేను, ఎందుకంటే నాకు కానిస్టేబుల్ గెటప్ లోనే నాకు అలవాటు అయిపోయి సడన్ ఒక నిమిషం ఆ సెకండ్ అలా చూస్తూ ఆ తర్వాత హాయ్ మామ్ అంటుంటాను నేను. సో చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు, ఎక్కడ కూడా ఇన్ని ఇబ్బందులు పెట్టినా, ఇబ్బంది ఇన్ ద సెన్స్ షూట్ లో సిచ్యువేషన్స్ కానీ క్లైమాటిక్ కండిషన్స్ కానీ వర్కౌట్ అయిపోయిన కొన్నిసార్లు మనకు అనుకూలంగా లేకపోయినా సరే ఆవిడ ఏం కంగారు ప్రశాంత్ నీకు ఎలా కావాలి, ఎలా క్యారెక్టర్ ఎలా ఉండాలి అని చెప్పే నాకు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ వర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ గురించి ఇప్పుడు నేను చెప్పలేను, సాయి గారు అన్నట్టు సక్సెస్ మీట్ లో డెఫినెట్లీ చెప్తాం. అండ్ నేను ఆ రోజు ఇంకా బాగా చెప్తాను, ఇంకా అందరి క్యారెక్టర్ అప్పుడు మీరు చూస్తారు కాబట్టి. సో ఇప్పుడు ఏ క్యారెక్టర్ రివీల్ చేయకూడదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. అండ్ ఈటీవీ వరుసగా వస్తున్న మంచి కంటెంట్ తో పాటు హిట్లు కూడా కొడుతున్న దాంట్లో కానిస్టేబుల్ కనుకొని కూడా ఉండబోతున్నందుకు ముందుగానే నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వంశీ శేఖర్ గారి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పోలీస్ దాంట్లో వచ్చి మళ్ళీ మాకు మంచి బూస్ట్ ఇచ్చారు ఈ యొక్క ఈవెంట్ కి, థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయాము, ఆయన మ్యూజిక్ ఇచ్చారు, మీరు పాట పాడకపోతే ఎలా? చిరంజీవి గారు అంత గొప్పగా చెప్పారు. అంత హైలో పాడారండి అది, ఇప్పుడు ఇక్కడ లోలో పాడండి అది రాసుకుందాం. ఉందా మీ దగ్గర? నెక్స్ట్ టైం ఈయన చేస్తే సిరీస్ లో వేషాలు ఉండవేమో, ఈయనే చేస్తాడేమో అన్ని.
ఓకే, అది చాలా హై పిచ్ లో పాడిందండి, అండ్ అంత ఎటు పాడలేవు. ఆహా, రేపల్లికి ఉత్తరాన దట్టమైన చెట్లతో ఉండిన అడవి గుట్ట ఉంది. దాని పేరు అడవి గుట్ట. మరి ఆ అడవి గుట్టలో ఎన్నో క్రూరమైన జంతువులు ఉన్నాయి. ఏమున్నాయిరా అంటే సింహం ఉంది, చిరుత ఉంది, ముసలి ఉంది, నక్క ఉంది, గెద్ద ఉంది. మరి అన్ని మృగాలున్న చోటికి ఒక జింకొచ్చింది. ఆ మృగాలన్నీ కలిసి ఆ జింకని భయపెట్టాయి, బెదిరించాయి, వేటాడాయి, వేధించాయి, విసిగించాయి. ఎంత చేసినా ఆ జింక కొంచెం కూడా దొరకలేదు. ఎందుకంటే అది జింక కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గుడ్నెస్, అసలు మామూలుగా లేదు. అక్కడ ఎంత హై ఉందో అదే మెయింటైన్ చేశారు, ఎక్కడ లో అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మీరు అది హమ్ చేసినందుకు. ఎస్, అండ్ ఇప్పటి వరకు మనం వర్ష బొల్లమ్మ గారిని చూసింది ఒక లెక్క, ఈ కానిస్టేబుల్ కనకం తర్వాత చూడబోతున్నది మరో లెక్క. అన్నంతగా నటించారు. వి ఆల్ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వన్ ఓన్లీ వర్ష బొల్లమ్మ గారు.